కేసీఆర్ చేసినటువంటి పనులు అప్పుల పాలు చేసిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. మనకు 16,000 రూపాయలు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇవాళ ప్రతి నెత్తికి 2 లక్షల రూపాయల అప్పు మిగిలిచ్చినే తప్ప కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 హామీలు అందులో నిలబెట్టుకున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముందు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నమాట తప్పడు, మాట మీద నిలబడతాడు. ప్రతి కార్యకర్తను అనుసంధానంగా నడుచుకుంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మంచి అవకాశం కల్పిస్తాడు. హరీష్ రావు ఏం చేసిన అన్న పేరు ఘనత. ఈ రోజు ప్రభుత్వం ప్రతి పౌరునికి స్వేచ్ఛనిస్తుంది. ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి పని ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పు నిలదీయండి అని మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పును ఏలు పెట్టి చూపిస్తే పోలీసుల చేత కొట్టిపించి వాళ్ళ మీద నానా కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళ పాలు చేశారు. మరి ఈ రోజు మీకు స్వేచ్ఛ ఇస్తూ మీరు మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి పుణ్యం. రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం కల్పించింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసినట్టు ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా బజార్లో తిరగకపోదు, బజార్లో మాట్లాడకపోదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుండ్రు. ప్రజాస్వామ్యమే మనకు ఆయుధం అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రజాస్వామ్య పద్ధతిలో మీ హక్కును వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తుండ్రు. ఎవరికి ఎలాంటి ఆక్షేపణ లేకుండా మీకేమైనా అపకారం జరిగితే ఆ అపకారం మా దృష్టికి తేండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అందరికీ స్వేచ్ఛనిస్తుండు. ఆయన పాలన మరో 10 సంవత్సరాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.